హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే. ఇవాళ యావత్ దేశం ఒక మహాత్ముని జయంతి జరుపుకుంటున్న రోజు. మంచి పని ఎవరినైనా గుర్తించాలి కదా. ఆ మహానుభావుడే మహాత్మా జ్యోతిబా పూలే. ఆయనకు కులము, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణులు అనేది కాదు. మనుషులు ఎలా బ్రతకాలి, గౌరవంగా ఎలా బతకాలి, జ్ఞానం పెంపొందించుకొని ఎట్లా బతకాలి, అగౌరవం ఎక్కడున్నది, స్త్రీలు ఎక్కడ అణిచివేయబడుతున్నారు, స్త్రీ నిరాదరణకు ఎందుకు గురవుతున్నది, వితంతు అంటే ఎవరు, ఆమెను ఎందుకు సంఘ బహిష్కరణ చేయాలి, ఇవన్నిటి మీద హేతుబద్ధంగా ఆలోచించే ఒక మహానుభావుడు. ఆ రోజుల్లోనే ఒక అద్భుతమైన ఇంగ్లీష్ నేర్చుకొని బ్రిటిష్ రాజులను కన్విన్స్ చేసి ఆయన ఇచ్చిన ప్రపోజల్స్తోని సంతృప్తి చెంది విక్టోరియా రాణి అనే ఒక మనిషి, ఆమె తన భర్త ఇద్దరు కలిపి ఇచ్చిందే ఒక బిరుదు. జ్యోతిబా పూలే అలా ఉంచేసి దాని పక్కన మహాత్మా జ్యోతిబా పూలే అని పెట్టారు. అలాగే ఆయన ఒక్కటని కాదు, ఏం సమాజం పట్ల అనుక్షణం తపనపడ్డ వ్యక్తి. తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఎదిరించాలి, ఎవరైనా ప్రశ్నించాలి అని అనుకొని ఆయన జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలేని పెళ్లి చేసుకొని వెంబడే చెట్ల మందులు దాగి మనము భౌతికంగా కలుసుకున్నప్పటికీ తదనంతర సంతానం మనకొద్దు, ప్రజలంతా మన సంతానమే అనుకొని ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయన చదవగలిగిండు. ఆయన అనుభవిస్తున్న కష్టాలు, పై వాళ్ళు పెడుతున్న హింసలన్నింటినీ క్రోడీకరించి రాసిన పుస్తకం గులాంగిరి. బీసీలు, ఎస్సీలు ఏ మతమని కాకుండా 75 శాఖలు నుంచి 84 శాఖలుగా ఉన్న ఒక బ్రాహ్మణ సమాజం బీసీలను, తర్వాత బ్రాహ్మణులు కాని వ్యక్తులను ఎన్ని రకాల హింసలకు గురి చేసిందో, ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు హింసలకు గురి చేసిందో స్పష్టంగా రాయబడి మనిషి యొక్క ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, మనిషికి ఎలా బతకాలని ఒక సందేశాత్మక మెసేజ్ గులాంగిరి. అది అందరూ చదవండి. ఇప్పుడు కరెక్టే 200 సంవత్సరాలు అవుతుంది ఆయన పుట్టి. మహాత్మా అనే అవార్డు తీసుకుని నెక్స్ట్ మంత్ 11th అంటే మే 11th నాటికి మహాత్మా బిరుదు ఇచ్చిన సంవత్సరం అది. 1888లో అనుకుంటా, కరెక్ట్గా లేదు. అంటే చాలా చదవటము, రాయటము, జనంలోకి తీసుకువెళ్ళటం. ఆయన వైఫ్ను పీష్వాలు లేదా చిత్తపవన బ్రాహ్మణులు అనే ఒక అమానవీయమైన అత్యధికమైన భావజాలం కలిగిన వ్యక్తులు. ఆయన భార్య 4 అక్షరం నేర్పిస్తా అంటే పెండతో కొట్టుడు, రాళ్ళతో కొట్టుడు అవన్నీ కొడితే ఆమె చేతిని పట్టుకొని పోయింది. సంచిలో ఒక చీరను తీసుకొని పోయింది. ఆమె ఆడికి పోయిన తర్వాత శారీ చేంజ్ చేసుకుంటాను. ఒక బ్రాహ్మణ స్త్రీ పెళ్లి చేసుకున్నాక, మన సంప్రదాయం కదండి, రజస్వల కాకముందు పెళ్లి చేసిన వాళ్ళు పెళ్లి చేసుకున్న స్త్రీ స్వర్గానికి పోతుంది. అది ఎక్కడ కలబడ్డదో, ఏం తగలబడ్డదో కానీ ఆ స్వర్గానికి పోతారనేది ఒక భ్రమ. ఆ భ్రమలను పెళ్లి చేసుకొని భర్త 60 ఏళ్ళు పైబడ్డా ఎన్నోళ్ళైనా పెళ్లి చేసుకుంటే ఆ పుట్టిన సంతానం కొద్ది రోజులకే వాడు చనిపోతే మీ వితంతో అయితే ఆ పిల్లలను కూడా సాధిందాలి. అంటే ఎన్నెన్ని చెప్తాం వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు మనకు సినిమా యాక్టర్ ఉంటాడు, వాడు యాక్ట్ గంట మీద వాడు మన యాక్షన్ అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ లైఫ్కి. మనకు ఆ మనిషి కాదు, అక్కడ చేస్తున్న క్యారెక్టరిస్టిక్ రోల్ మనిషికి ఒక ఎనర్జీ ఇస్తుంది. అయితే జ్యోతిబా పూలే యాక్టివిటీస్ను మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. తర్వాత మనం ఒక రియాక్షనరీ ఫోర్స్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఒక ఎనర్జెటిక్ థీసిస్గా తీసుకోవాలి. మనం అన్నిట్లా ఇన్వాల్వ్ అయ్యింది. ఆయన భయంకరంగా అవమానాలు ఎదుర్కొన్నాడు. పెళ్ళిళ్ళు పోతే ఆఫ్టర్ ఆల్ శూద్రుడి మా దాంట్లోకి ఎట్లా వస్తామనంటే కుమిలి ఏడ్చిండి ఆయన. ఆ మాస్లో ఉన్నటువంటి మనుషుల హక్కులు ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారని బాధపడితే ఇంకో రకంగా వెళ్ళిపోయాడు. థామస్ పెయిన్ అని అంటే పీపుల్స్లో ఉన్నటువంటి మాస్లో ఉన్నటువంటి హక్కులు ఏమిటి అనే పుస్తకం చదివి కూడా బాగా ఇన్స్పైర్ అయ్యాడు ఆయన. చాలా ఉన్నతమైన రైటర్ ఆయన థామస్ పెయిన్ అంటే. ఆయన ఎప్పుడైనా దొరికితే చదవండి, లేకపోతే నెట్లో ఉన్న చదవండి. చదవకుంటే మనకేం జ్ఞానం రాదండి. ఎంతసేపు ఎవరో చెప్పింది వింటే కాదు, మనకు నాలెడ్జ్ పెంచుకుంటే. అందుకనే ఆయన చదువుకే చాలా ఇంపార్టెంట్ ఇచ్చిండు ఆయన. చదువు లేకుంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేకుంటే సంపద లేదు, సంపద లేకుంటే మనిషి యొక్క ఎదుగుదల ఉండదు. ఆ ఎదుగుదల లేకపోతే మనము అజ్ఞానులుగా, అస్పృశ్యులుగా, అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పాడు ఆయన. అంటే ప్రధానంగా ఎన్ని మూఢనమ్మకాలండి మనకు. ఉదయం లేచి నుంచి మొదలుకొని రాత్రి పండుకునే వరకు అడుగు లేపి అడుగేస్తే మూఢనమ్మకం, అడుగు తీసి అడుగేస్తే మూఢనమ్మకం. 4 అడుగులలో 40 మూఢనమ్మకాలతో బతుకుతున్నాం. ఎందుకు అనంటే మనకు జ్ఞానం లేకపోవడం, విద్య లేకపోవడం. బ్రాహ్మణ సమాజం ఏది చెప్తే అదే వేదనం అనుకున్నాం. బ్రాహ్మణ సమాజానికి దేవునికి డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ ఉందనుకుంటాం. ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేదు మీరు పుట్టుకతో ఫలానా కులం అని చెప్పి. మన హిందూ మతమే చెప్పింది అట్లా. వీళ్ళు చెప్పారు కాబట్టి
నువ్వు అందులో పుడితే ఇంకా నువ్వు అదే నీ పనే అది ఇక జీవితకాలం అంతా. ఎన్నిని భరించుకుంటూ వద్దాం అని, ఎంతకాలము అజ్ఞానులుగా ఉందాం అనేది ఆయన ఇచ్చిన సందేశంలో భాగంగా. ఆయన్ను గురించి ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే, ఎన్ని రీసెర్చ్లు చేసినా తక్కువే. తెలివిగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అంబేద్కర్ను పక్కన పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, పూలేను పక్కన పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, సాహు మహారాజును పక్కన పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఈ మధ్యనే భారతరత్న అవార్డు వచ్చినటువంటి ఆయన ఆదర్శాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నారాయణ గురు ఆలోచనలు పక్కన పెట్టి, పెరియార్ గురించి పక్కన పెట్టి, ఇవన్నీ పక్కన పెట్టి, వీళ్ళంతా మన మతానికి ద్రోహులు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఏమి ఇది కాకుండా చేయటం అనేది మనలాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా సమర్థించకూడదు. ఒక డిమాండ్గా రావాలి. ఇప్పుడు ఈయన చరిత్రను ఖచ్చితంగా 10th క్లాస్ లోపల కనీసం 4 క్లాసులు వచ్చేంత సబ్జెక్ట్ ఇవ్వాలి వాళ్ళకు. చరిత్రలో ప్రధానంగా వీళ్ళదే ఉండాలి, ఈయనది ఉండాలి. ముఖ్యంగా కుటుంబం అండి, కుటుంబం మొత్తం త్యాగం చేసిరు వాళ్ళు. ఎవరు అన్నారా ఇప్పుడు అట్లా? ఒక్కరి పేర్లు చెప్పండి చూద్దాం. నిన్ననే నా కొలిగి ఒక ఆయన ఒక మెసేజ్ పెట్టిండు, ఎవరు యమధర్మరాజుకు చేసిన సేవ అది ఏమో అయిందట. అరే నువ్వు చూసినావా సార్ అని నువ్వు అడిగితే లే చరిత్ర చెప్తుంది అనంటే, మరి ప్రాక్టికల్గా చేసిన వాళ్ళ చరిత్ర ఎందుకు చెప్పను అంటే, ఇక అదంతా కల్పితంలే, అది ఆయన చెప్పే పుక్కిటి పురాణాలన్నీ కరెక్ట్ అట, ఇది వాస్తవంగా జరిగింది కరెక్ట్ కాదంటాడు. అంటే ఇంత స్థాయికి దిగజారిపోయిన సమాజం ఖచ్చితంగా మనం డిమాండ్ చేయవలసిందే. ఆయన పేరు మీద యూనివర్సిటీలు రావాలి, ఆయన పేరు మీద అన్ని కార్యాలయాల పేరు మీద ఆయన రావాలి. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు కూడా అంతటి దీశాలు కనపడతలేరు. ఇప్పుడిప్పుడే కొంచెం ఆలోచన మొదలైంది. బహుశా అంతకంటే కూడా పవర్ఫుల్ శక్తులు బయటికి రావాలి. బ్రాహ్మణీయ భావజాలం కాదు, మానవతా భావజాలం రావాలి. మనుషులు, హక్కులు అనే కోణంలో మనము ప్రయాణించవలసిందిగా ఈ వీడియో ఆయన జన్మదిన సందర్భంగా చేయాలనిపించింది. ఇంతకుముందు నేను చేయలేదు, కాకపోతే ఎంతో స్టడీ చేస్తున్నాం. గులాంగిరి కూడా ఎప్పుడో చదివినాం, కానీ ఇవాళ మళ్ళొకసారి 200th బర్త్డే సందర్భంగా చేసిన వీడియో ఇది. తప్పకుండా చూడండి, పిల్లలతో షేర్ చేసుకోండి. అసలు ఎందుకు ఇంత జ్యోతిబా పూలే అంటే ఆయన ఎవరు? గ్రామాలలో విగ్రహాలు పెడుతున్నాం, ప్రతి విగ్రహం మాట్లాడుతుంది, ప్రతి బొమ్మ మాట్లాడేటట్టు చేయండి. ప్రపంచంలో అత్యధిక ఉన్నాయి బుద్ధుని బొమ్మలు, తర్వాత అంబేద్కర్ బొమ్మలు, పూలే విగ్రహాలు కూడా రావాలి. ఆయన స్ఫూర్తి ప్రదాతగా ఉండాలి. స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.